హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఒక మంచి కంపెనీ ఉంది. ఆ కంపెనీ యూఎస్ బేస్డ్ కంపెనీ అట. పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసుకోవచ్చు అండ్ చాలా మంది అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇంటర్వ్యూ అయితే అస్సలు ఉండదు. వాళ్ళు పెట్టే ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ మీరు పాస్ అయితే సరిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని జాబ్‌లో తీసుకుంటారన్నమాట. ఇది కంప్లీట్‌లీ పార్ట్ టైమ్ అట. అండ్ మీకు సాలరీ కూడా వాళ్ళు యూఎస్‌డి అంటే అమెరికన్ డాలర్స్‌తోనే పే చేస్తారన్నమాట. సో గైస్ వెల్కమ్ టు జాబ్ డస్ తెలుగు. నేను మీ కర్ణాకర్ పుల్లేపు. సో గైస్ ఇలాంటి ఎన్నో జెన్యూన్ జాబ్స్ గురించి మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫాలో చేసుకోండి. కింద కామెంట్ చేయండి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో. సో ఇక లేట్ చేయకుండా అసలు ఈ యొక్క జాబ్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన వర్క్ ఏం చేయాలి మొత్తం కూడా చూద్దాం. ఓవర్ టు అవర్ స్క్రీన్. ఇక మీరు చూస్తున్నారు కదా, మనకి పియర్సన్ అనే ఒక మంచి కంపెనీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయ్యింది. ఇది కంప్లీట్లీ పార్ట్ టైం అంట అండ్ ఇది అఫీషియల్ వెబ్సైట్ లో పోస్ట్ అయిన జాబ్ అండి ఇది. గైస్ మనకి చాలా అమెరికన్ కాలేజెస్ కి అమెరికన్ కాలేజ్ టచింగ్ అని చెప్పి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో చాలా మంది స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. మేబీ ఇండియా నుంచి చాలా మంది రాస్తూ ఉంటారు, లేకపోతే యుఎస్ నుంచి చాలా మంది రాస్తూ ఉంటారు. మన వర్క్ ఏంటంటే గనక ఎవరైతే ఆ ఎగ్జామ్ రాస్తారో 98% ఆ పేపర్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది కరెక్ట్ చేయబడుతుంది. కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రం ప్రాంప్ట్ ద్వారా వాళ్ళు కరెక్షన్ చేయలేరు. అటువంటి క్వశ్చన్స్ మీ దగ్గరికి వస్తుంది. సో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా క్లయింట్కి తగ్గట్టు వాళ్ళు ఎటువంటి మనకి రూల్స్ ఇస్తారో దానికి తగ్గట్టు మనం ఆ పేపర్ని మనం కరెక్షన్ చేయాలన్నమాట. ఇదే మీ యొక్క మెజారిటీ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఓకే, ఇకపోతే అసలు మీ యొక్క ప్రొఫెషన్ వాళ్ళని ఏం పిలుస్తారంటే కనుక ప్రొఫెషనల్ స్కోర్ అని పిలుస్తారన్నమాట. సో మీకు దీనికి వెళ్ళకనే ముందు ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ మీరు ఖచ్చితంగా మీరు ఆన్ బోర్డ్ చేయాలి. ఆ ట్రైనింగ్ లో అసలు మీకు ఎలాగా ఈ క్వశ్చన్ పేపర్ మీరు హ్యాండిల్ చేయాలి, అసలు ఏం చేయాలి మొత్తం కూడా వాళ్ళు మీకు క్లియర్ గా మీకు ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ప్రతిరోజు కూడా ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా మీరు పాస్ అవుతూ స్కోరింగ్ కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే కనుక ఈ జాబ్ మీకు లైఫ్ టైం ఉండిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి అసలు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ ని మీరు అసెస్ చేయాలి. అలాగే ప్రతిదీ కూడా స్కోరింగ్ గైడ్ కి తగ్గట్టు మీరు ఆ పేపర్ ని అసెస్ చేయాలన్నమాట. అలాగే మీరు స్కోరింగ్ చేసినప్పుడు మీకు ఇంటర్నల్ గా ట్రైనింగ్ లో ఏవైతే మెటీరియల్స్ ఇచ్చారో ప్రతిదీ కూడా మీరు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తూ ఆ పేపర్ ని మీరు హ్యాండిల్ చేయాలన్నమాట. అలాగే ప్రతిసారి కూడా మీరు ఏదైతే ఒక స్టూడెంట్స్ ని పాస్ చేస్తున్నారో వాళ్ళు రియల్ గానే స్కోరింగ్ గైడ్ లైన్స్ కి వాళ్ళ పేపర్ సరిగ్గా ఉండాలని చెప్పి మీరు చూసుకోవాలన్నమాట. ఎటువంటి బయాస్డ్ గా మీరు ఆ పేపర్ ని కరెక్షన్ చేయకూడదు. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఇకపోతే క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో గైస్ ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి టెక్నికల్ క్వాలిఫికేషన్. సో గైస్ ఇది ఆల్రెడీ ఒక యుఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళు మనకి ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేయరు. మన ఓన్ గానే మన ల్యాప్టాప్ మనకి ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ వాళ్ళు ఆ ల్యాప్టాప్ ఏ కాన్ఫిగరేషన్ లో ఉండాలో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ కాన్ఫిగరేషన్ లో ఉంటేనే వాళ్ళు మనల్ని ఈ యొక్క పార్ట్ టైం లో మనల్ని తీసుకుంటారు అనమాట. ఇకపోతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తే కనుక ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ మీరు అర్థం చేసుకోగల స్కిల్ ఖచ్చితంగా మీలో ఉండాలన్నమాట. అలాగే మీరు బేసిక్ కంప్యూటర్ హ్యాండ్లింగ్ మీరు వస్తే సరిపోతుంది. వాళ్ళే మీకు ప్రాపర్ గా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి. అలాగే ప్రతిదీ కూడా అక్కడ యూనివర్సిటీ ఎగ్జామ్ లో ఉండే ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. దాన్ని మీరు స్టూడెంట్స్ కి మీరు దాన్ని డిస్క్లోజ్ కానీ అలాంటి పనులు మీరు అసలు చేయకూడదు. ఓకే, అలాగే అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క జాబ్ లోకి మీరు పర్మనెంట్ అవ్వాలి అంటే గనక మీరు వాళ్ళు ఇచ్చే రిమోట్ ట్రైనింగ్ ని మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అలాగే ప్రతిరోజు కూడా మీకు ఆ ట్రైనింగ్ లో స్కోరింగ్ కూడా ఉంటుంది. దానికి కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. ఓకే, అలాగే మీరు వీక్లీ 40 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు తక్కువ కావాలంటే తక్కువ టైం కూడా మీరు దీంట్లో వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ మాక్సిమం మీరు 40 అవర్స్ మీరు వర్క్ చేయగలరు.
అలాగే ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఖచ్చితంగా ఉండాలి. ఎటువంటి ఆఫీస్ కానీ లేకపోతే మీ కాలేజ్‌లో ఉన్న ల్యాప్‌టాప్స్ మీరు యూజ్ చేయడానికి లేదు. మీ పర్సనల్‌గా ఒక ల్యాప్‌టాప్ అంటూ మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంటే మినిమమ్ ఒక 25 ఎంబీపీఎస్‌తో ఇంటర్నెట్ కూడా ఖచ్చితంగా మీకు ఉండాలి. ఒకవేళ మీ ఈ క్వాలిఫికేషన్ అన్నీ మీలో ఉంటే గనక మీరు ఇమ్మీడియేట్‌గా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క ఈమెయిల్‌కి ఒక ఎగ్జామ్ లింక్ వస్తుంది. వెర్సెంట్ లైక్ అమెజాన్ లాగే ఆ యొక్క ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయితే గనక వాళ్ళు మిమ్మల్ని ట్రైనింగ్‌లోకి యాడ్ చేస్తారు. అక్కడి నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు అఫీషియల్‌గా మీరు ఈ జాబ్‌లోకి మీరు ఎంటర్ అవుతారన్నమాట. ఓకే. సో గైస్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కూడా మీరు ఉండకూడదు. మంచి సాలరీ ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. మీరు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. వన్స్ మీరు దీంట్లో సెటిల్ అయిపోయిన తర్వాత మీరు పార్ట్ టైం మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటుందన్నమాట. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇలాంటి ఎన్నో జెన్యూన్ జాబ్స్ గురించి డిస్క్రిప్షన్‌లో ఉన్న మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఒకవేళ మీకు జాబ్ లింక్ కావాలి కనుక డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అలాగే కామెంట్ బాక్స్‌లో కూడా ఉంటుంది. మీరు ఈ జాబ్ లింక్ మీరు పొందుకోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్. బై బై. సైనింగ్ ఆఫ్.